హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఈరోజు చేసిన పనులు చూపిస్తాను చూడండి. పొద్దుటే లేచి బట్టలు ఉతికాను. ఎందుకంటే బట్టలు అయితే ఇవ్వండి, ఒక్కరోజు గ్యాప్ వచ్చి అంతే. బట్టలు అయితే ఎన్ని బట్టలు అయిపోయాయి. ఇవన్నీ బట్టలే, పిల్లల బట్టలు, మా బట్టలు. ఎక్కడ తాడు కూడా ఆరస్యం. ఇవ్వండి, పూజ చేసుకున్నాను. బట్టలు ఉతికేసిన తర్వాత పూజ అయితే చేసుకున్నాను. పూజ చేసుకుండి వంట అయితే అయిపోయింది. బట్టలు ఉతుకుతా వంట చేసాను. వంట చేసిన తర్వాత ఇప్పుడు బట్టలు ఉతికేసాను. పప్పు మామిడికాయ వండేసాను. ఈరోజు పప్పు మామిడికాయ సోమవారం కదా. పాలు మరుగుతున్నాయి. తడిగుడ్లు అయితే పొద్దుటే తెల్లారి కట్ల లేసి వెంటనే పెట్టానండి. అయితే గొచ్చులకి ఇవ్వండి. తర్వాత బట్టలు ఉతికాను. కొబ్బరి పిచ్చులు వర్షని మూడు రోజులు పెట్టి కొబ్బరికాయలు ఎలా కొడతానన్నాం మేమైతే. నిన్న శనివారం ఒకరోజు శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు పెట్టి అలా కొడతానన్నాను. ఇవి అలా ఉన్నాయని ఇప్పుడు కొబ్బరి ఉండలు చేస్తాను వీటితోటి. పెచ్చులు అయితే ఉన్నాయి. పిల్లలకైతే కొబ్బరి ఉండలు చేస్తాను. మా బాబు అయితే కొబ్బరికాయ అయితే కోరుతున్నాడు. కొబ్బరికాయ ఆడే బాగా ఇష్టంగా తింటాడు కొబ్బరి ఉండలు అయితే. అందుకే కష్టపడి కోరుకుంటున్నాడు. కొబ్బరి ఉండలు అయ్యాక చూపిస్తాను. ఇంకోండి, కొబ్బరి కూరేసాను కదా. ఇది ఇలా పొడి ఆడతాయి, వేపుకోవాలి. ఇలాగా వేపుకోవాలా. ఈ మాత్రం పొడి ఆడుతూ వచ్చి ఇలాగ వేపుకోవాలి. అప్పుడు కొబ్బరి ఉండలు బాగా వస్తాయి. ఇంకోండి, బెల్లం అయితే పాకం పడుతున్నాను. 30 కేజీ తీసుకున్నాం. కొద్దిగా నీళ్ళు పోసుకుంటే బెల్లం కరిగిదాకా ఉండదు. ఇంకోండి, పాకం ఇలా వస్తుంది కదా. తీగ పాకం అంటవద్దు, బెల్లం కరిగింది కదా. ఇప్పుడు ఇందులో ఇది వేసేసుకోవచ్చు. కొబ్బరి పొడి కూడా వేసేసుకోవచ్చు. కొబ్బరి పొడి ఇందులో బెల్లంలో ఉడకాలి. బెల్లంలో ఉడికితే బాగా బాగా వస్తుంది. ఇంకోండి, ఇలాగా కొద్దిగా చల్లారాక ఉండలు చేసుకోవడం. చూడండి, ఉండలు అయితే చేసాను కొద్దిగా అయితే. సరేండి, అయితే ఇంకోండి ఉండలు అయితే ఇలాగ డబ్బాలో అయితే పెడుతున్నాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక మధ్యాహ్నం నుంచి వస్తారు కదా. అప్పుడేసే కదా మధ్యాహ్నం వచ్చేదంట. ఇవ్వండి, డబ్బాలకు అయితే వచ్చాయి. 40 ఉండలు వచ్చాయి. లెక్కెట్టాను నేను. 40 ఉండలు వచ్చాయి.